శ్రీరామ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గోరింటాకు వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ హాజరై మహిళలతో కలిసి గోరింటాకును దంచి చేతులకు గోరింటాకును పెట్టుకుంటూ ఆనందంగా గడిపారు. మహిళలకు ఒకరికొకరు చేతులకు గోరింటాకు పెట్టుకొని పండిన తమ చేతులను చూసి మురిసిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్తో పాటు కాలనీ మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు ఇష్టంగా తమ చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన తమ చేతులను చూసుకొని మురిసిపోవడం ఆనదిగా వస్తుందని తెలిపారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన గోరింటాకును పెట్టుకోవడం మూలంగా మహిళల్లో అందంతో పాటు ఆరోగ్యపరమైన లాభాలు కూడా ఉంటాయని అన్నారు. ఇక్కడ గోరింటాకు సంబరాలు ఎంతో అందంగా ఒక పెద్ద ఆర్గనైజర్ కూడా చేయలేని విధంగా ఇక్కడ ఉన్న మక్కన్ సింగ్ కుటుంబం, ఇక్కడ ఉన్న మక్కన్ సింగ్ ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు అందరు కలిసి ఈ సంబరాలలో నన్ను కూడా ఇక్కడ పిలిచినందుకు వీళ్ళందరికీ మళ్ళొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, దేవాది దేవుణ్ణి వీళ్ళందరి ఇళ్లలో సుఖ సంతోషాలు ఉండాలని. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వీళ్ళ గురించి ఏదైతే సంకల్పం చేసుకొని ఊరు డెవలప్మెంట్ గురించి ముందుకు వెళ్తూ ఉన్నాడో అవన్నిటికీ వీళ్ళు అక్క చెల్లెళ్ళ దీవెనలు, అమ్మల పెద్దమ్మల దీవెనలు తోడయి ఆయనకి ఎక్కడ కూడా ఏ అడ్డంకాలు లేకుండా ఈ ఊరు రామగుండంని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే ఆయన చూడాలనుకుంటున్నాడో, మీ అందరికీ మంచి చేయాలనుకుంటున్నాడో అది మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా జరగాలని కోరుతూ ఇక్కడ 3 to 800 ఫ్యాక్టరీ తేవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైతే చదువుకొని జాబులు లేకుండా ఉన్నోళ్ళు ఈరోజు మీ అందరికీ తెలుసు దగ్గర 5-6 వేల జాబులు అయిన హాస్పిటల్లో కానీ ఆయనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జాబులు పెట్టేయడం జరిగింది ఆల్రెడీ. ఇంతకుముందు కూడా బీహారీలని పటేల్ కంపెనీలలోకి వెళ్ళి బీహారీలని తీసేసి మనోళ్ళని అక్కడ చేర్చడం జరిగింది. ఇట్లా ఎన్నో అన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు మన ఊర్లో మనమే ఉండాలి, మన ఊరు డెవలప్ కావాలి. ఇక్కడి నుంచి బయట చదువులకని బయట పండ్ల కొలువులకని ఇక్కడ అమ్మ నాన్నలని వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఈరోజు తిరిగి వచ్చే అమ్మల హృదయానికి సంతోషం కలగాలని చేసే ఈ రాజ్ ఠాకూర్ ప్రయత్నం ఆ 3 to 800 ఫ్యాక్టరీ అట్లాంటి 2-3 చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు జాబులు ఇక్కడే వచ్చి చేయాలని మళ్ళీ ఒకసారి ఆ దేవాది దేవుడిని మాకు శక్తి ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మేము ఇలా అందరం కలిసి గోరింటాకు పెట్టుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా మేము ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, మా అందరి ఐక్యతని గుర్తింపజేస్తుంది. ఆషాఢ మాసంలో ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇలా అందరూ పెట్టుకుంటే వాడిలో ఉన్న ఆరోగ్యపరంగా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో అందరూ ఇది పాటించాలి అని నేను కోరుకుంటున్నాను. ఎవరి కాలనీస్లో వాళ్ళు వీలైనంత వరకు ఇలా చేసుకుంటే మీరు కూడా కలిసికట్టుగా ఉండొచ్చు.